హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేయబోతున్నాం. ఇది మన ఫస్ట్ వీడియో కనుక మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ మీద అయితే జెడ్ ఫోల్డ్ 7 అయితే ఉన్నది. బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మొబైల్ అయితే ఉన్నది డైరెక్ట్గా. పైన వచ్చేసరికి యాక్సెసరీస్ ఇస్తారు శాంసంగ్ వాళ్ళు. పైన అయితే శాంసంగ్ బ్రాండింగ్తో ఉన్నది. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే వచ్చేసరికి పేపర్ వర్క్ అయితే ఉన్నది, గైడ్లైన్స్, కేబుల్, సిమ్ అడ్జస్టర్ కూడా ఉన్నది. ఇదైతే ఎలా ఉందో అలా పెట్టేసి డైరెక్ట్గా మొబైల్లోకి అయితే వెళ్ళిపోదాం. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 6తో కంపేర్ చేసుకుంటే జెడ్ ఫోల్డ్ 7 అయితే చాలా చేంజెస్ అయితే చేశారనుకోవచ్చు. ఈ మొబైల్ చూడగానే కలర్ చాలా అట్రాక్టివ్గా ఉన్నది. డార్క్ బ్లూ షేడ్తో అయితే వచ్చింది. దీనిపైన ఉన్న కవర్ అయితే ఒకసారి రిమూవ్ చేసి మొబైల్ అయితే మీకు ఫుల్ పేజ్గా చూపిస్తాను చూడండి. ఫోన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఈ మొబైల్ వచ్చేసరికి చాలా స్లిమ్గా అయితే ఉన్నది. పక్కన వేరే మొబైల్ పెట్టి కూడా కంపేర్ చేసి చూపిస్తాను. శాంసంగ్ వాళ్ళు రోజు రోజుకి టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ అయితే అవుతున్నారు. ఇంత స్లిమ్గా ఉండే ఫోన్ అయితే దీని ప్రీవియస్ మోడల్ వచ్చేసరికి కొంచెం యూజ్ చేయడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది. అందుకే శాంసంగ్ వాళ్ళు చాలా టెక్నాలజీలో ఇంప్రూవ్ అయ్యి ఈ మొబైల్ అయితే స్లిమ్గా అయితే తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ మొబైల్ కింద యూజ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే ట్యాబ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మూవీస్ కానీ ఏమైనా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఈ మొబైల్ అయితే ట్యాబ్లెట్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీనికి కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్తో రావడం, లేటెస్ట్ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ వచ్చేసరికి 4.2mm స్లిమ్ అయితే రావడం జరిగింది. దీని పక్కన వచ్చేసరికి ఐఫోన్ 15 అయితే టిన్ అయితే కంపేర్ చేసి చూద్దాం. మన పాకెట్లో పెట్టుకుంటే నార్మల్ మొబైల్ ఎలా ఉంటుందో ఈ మొబైల్ కూడా అలాగే యూజ్ చేయొచ్చు. దీని ప్రీవియస్ మోడల్ వచ్చేసరికి చాలా లెంత్ లావుగా ఉండేది, యూజ్ చేయడానికి కూడా కష్టంగా ఉండేది. అందుకే జెడ్ ఫోల్డ్ 7లో వచ్చేసరికి అప్డేట్ అయితే చేయడం జరిగింది. దీని కెమెరాలో వచ్చేసరికి 4K 30 ఎఫ్ఎస్ అయితే ఇచ్చారు. 8K వీడియో కూడా సపోర్ట్ ఇచ్చారు, చూడొచ్చు. దీని ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ వచ్చేసరికి నేను వీడియో లాస్ట్లో అయితే ప్లే చేస్తాను చూడండి. మన ఛానల్లో ఫస్ట్గా అప్లోడ్ చేసిన అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. 8K వీడియో శాంపిల్ అయితే చూపిస్తున్నాను చూడండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మై ఛానల్.